టు స్టేట్స్ బులెటిన్. నేను ప్రియాంక. నేను సాయి సుధా. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మెట్రో ఫార్మాసిటీని రద్దు చేయడం లేదు. ఎయిర్పోర్ట్ కు దూరాన్ని తగ్గిస్తామన్న సీఎం రేవంత్. పవన్ కు చంద్రబాబు అవినీతి కనిపించలేదా? ప్రధానికి లేఖ ఎందుకు రాయలేదన్న మంత్రి అంబటి. ఏపీ కాంగ్రెస్ లో షర్మిల కీలకంగా వ్యవహరించనున్నారు. రాహుల్ తనకు చెప్పారన్న గిడుగు. అయ్యప్ప భక్తులపైకి కారెక్కించిన బైరి నరేష్. అరెస్ట్ చేయాలంటూ మిన్నంటిన ఆందోళనలు. ఏపీలో కొనసాగుతున్న అంగన్వాడీల నిరసన. వేతనాలు పెంచాలని డిమాండ్. వరల్డ్ మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ మసూద్ అజర్ మృతి. బాంబు దాడిలో చనిపోయిన అజర్. డీటెయిల్స్ చూద్దాం. గుంటూరు వెస్ట్ నియోజకవర్గంలో మంత్రి విడుదల రజనీ కార్యాలయంపై దుండగులు దాడి చేశారు. కొత్తగా నిర్మించిన ఆఫీసుపై రాళ్ల దాడికి తెగబడ్డారు. ఫ్లెక్సీలను చించేసి అద్దాలు ధ్వంసం చేశారు. ధ్వంసమైన పార్టీ ఆఫీసును మంత్రి విడుదల రజనీ పరిశీలించారు. దాడిని తీవ్రంగా ఖండించారు. బీసీ మహిళనైన తనను దాడులతో భయపెట్టలేరన్నారు. ఇది పక్కా ప్లాన్తో జరిగిన దాడిగా అభివర్ణించారు. రాళ్లు తీసుకువచ్చి దాడికి పాల్పడ్డారని అన్నారు. ఈ దాడి వెనుక ఎవరున్నా వదిలిపెట్టేది లేదన్నారు విడుదల రజనీ. అధికార దాహంతోనే ఈ దాడికి పాల్పడ్డారని అన్నారు. ఎన్నికల్లో ఓడిపోతామనే భయంతోనే ఇదంతా చేస్తున్నారని ఆరోపించారు. ఇటువంటి వ్యక్తులు అధికారంలోకి వస్తే ఎటువంటి పరిస్థితులు ఉంటాయో అర్థం చేసుకోవాలన్నారు విడుదల రజనీ. చంద్రబాబు, నారా లోకేష్ కు బీసీలపై కపట ప్రేమ చూపిస్తున్నారన్నారు. బీసీ మహిళా మంత్రిగా ఉన్న తన కార్యాలయంపైనే దాడి చేయటం దారుణమన్నారు. వారికి బీసీలంటే ఎంత చిన్న చూపో అర్థమవుతుందన్నారు. గుంటూరులో మంత్రి విడుదల రజనీ కార్యాలయంపై నిన్న అర్ధరాత్రి దాడి జరిగింది. గుంటూరు తూర్పు వైఎస్ఆర్సీపీ నియోజకవర్గ సమన్వయకర్తగా నియమితులైన మంత్రి విడుదల రజనీ ఇవాళ నూతన కార్యాలయాన్ని ప్రారంభించాల్సి ఉంది. నిన్న అర్ధరాత్రి టీడీపీ, జనసేన నేతలు తమ కార్యాలయంపై దాడి చేశారని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ దాడిని చూసినట్టయితే టీడీపీ వాళ్ళు ప్రీ ప్లాన్డ్ గా న్యూ ఇయర్ వేడుకల్లా జరపకుండా ఒక ప్రీ ప్లాన్ దాడిని మా పార్టీ ఆఫీస్ మీద ప్లాన్ చేసినట్టు కనిపిస్తూ ఉంది. ఇక్కడ చూసినట్టయితే ఈ రోడ్డు మీద ఇలాంటి రాళ్ళు కూడా లేవు. ఇలాంటి రాళ్ళు కొన్ని వందల మంది ఇక్కడ గుమిగూడి మరి ఈ రాళ్ళన్నీ కూడా ఇటువైపు ఉన్నటువంటి పార్టీ ఆఫీస్ మీద విసరడం మనం చూస్తూ ఉన్నాం. చూడండి, ఈ ఫ్లెక్సీ కనుక లేకపోయి ఉంటే పూర్తి అద్దాలు కూడా ధ్వంసమయ్యేటువంటి పరిస్థితి. పూర్తిగా ఇటువంటి రాళ్లతో టీడీపీ గూండాలు ఏ విధంగా కూడా ఈ దాడికి తెరతీశారో మీరందరూ కూడా చూడొచ్చు. ఇది ఖచ్చితంగా ప్రీ ప్లాన్డ్ గా జరిగినటువంటి దాడి. దీని వెనకాల ఎవరున్నా కూడా మేము వదిలిపెట్టం. ఒక మహిళగా నేను ఇక్కడ ఈ రోజున ఈ పార్టీ ఆఫీస్ ఒక బీసీ మహిళగా ఈరోజు మనం ఇక్కడికి వచ్చి ప్రజలందరి మధ్య కూడా ప్రజా చేస్తూ ఉంటూ మరి ఈ పార్టీ ఆఫీస్ని ఈరోజు ప్రారంభించుకోవాలి ఈ నూతన సంవత్సరం సందర్భంగా అని చెప్పి మరి ఇక్కడ ఏర్పాట్లు జరుగుతూ ఉంటే మరి ఈ రోజున పంతానికి వాళ్లకు టీడీపీ వాళ్లకు ఓటమి భయం పట్టుకొని మరి ఏ విధంగా కూడా ఈ దారికి తెరతీశారో ఇక్కడ ఉన్నటువంటి అందరూ కూడా చూస్తూ ఉన్నారు. నేను ఒకటి అడుగుతా ఉన్నాను, గుంటూరు ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఇలాంటి ప్రజలు, ఇలాంటి టీడీపీ వాళ్ళు అధికార దాహం కోసము ఓడిపోతామనే భయం పట్టుకొని మరి ఏ విధంగా పార్టీ ఆఫీస్ మీద రాళ్ళేసి దాడి కొడిగట్టారో మీ అందరూ కూడా ఆలోచన చేయండి. ఈరోజు ఒక మంత్రిగా నేను ఇక్కడ మేము మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మేము ప్రారంభించుకుంటా ఉంటే మరి మా మీదే ఇంతటి దాడికి ఏ విధంగా కూడా ప్లాన్ చేసి ఒడిగట్టారో మీరు అందరూ కూడా చూడండి. మరి ఇలాంటి ప్రజలు అధికారంలోకి వస్తే ఏమవుతుందో ఒకసారి ఇక్కడ ఉన్నటువంటి సామాన్య ప్రజలు, గుంటూరు ప్రజలందరూ కూడా ఒకసారి ఆలోచన చేయవలసిందిగా కోరుతా ఉన్నాను. ఈ దాడిని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై మంత్రి అంబటి రాంబాబు ఫైర్ అయ్యారు. చంద్రబాబు గతంలో చేసిన అవినీతిపై ప్రధానికి లేఖ ఎందుకు రాయలేదని ప్రశ్నించారు. రెడ్ బుక్ లో పేర్లున్నాయంటూ లోకేష్ బెదిరించడం ఏంటని మంత్రి అంబటి రాంబాబు అన్నారు. గుంటూరులో మంత్రి విడుదల రజనీ కార్యాలయంపై దాడి దుర్మార్గమని ఆయన అభిప్రాయపడ్డారు. టీడీపీ కార్యకర్తలు అరాచకవాదులుగా తయారయ్యారని అన్నారు. కుప్పంలో కూరగాయలను ఎగుమతి చేయడానికి విమానాలను తెస్తారని చంద్రబాబు చెబుతున్నాడని, 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉండి
కుప్పం నియోజకవర్గాన్ని మున్సిపాలిటీని చేసుకోలేకపోయాడని ఎద్దేవా చేశారు. ప్రయత్నం చేయటం చాలా దురదృష్టకరమని మనవి చేస్తున్నాను. ఒక బీసీ మహిళ ఆమె ఇక్కడికి వచ్చి ఆఫీస్ ఓపెన్ చేస్తుంటే ఎందుకు మీకు కలుపుకుంటుంటున్నా? దమ్ముంటే గెలవండి అంటున్నా. దమ్ముంటే పోటీ చేసి ఆమెను ఓడించేటటువంటి పరిస్థితి ఓడించాలి, అంతే తప్ప ఓడించలేమని తెలుసుకొని ఆమె మీద, ఆమె ఆఫీసు మీద దాడులు చేసేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. ఒక ఉగ్రవాదిగా తయారయ్యారు, ఒక హింసావాదులుగా తయారయ్యారు, ఒక అరాచకవాదులుగా తయారయ్యారు. ఎప్పుడైతే తెలుగుదేశము జనసేన రెండు కలిసిలో ఇక అరాచకాన్ని సృష్టించేద్దాం ఈ రాష్ట్రంలో, మనకు తిరుగులేదు, అధికారం రాదు, అరాచకాన్ని సృష్టించి పోలీసు వారి మీద దాడులు చేసి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీసుల మీద దాడులు చేసి వ్యక్తుల మీద దాడులు చేసి ఏదో సాధించాలని ప్రయత్నం చేయటం చాలా దురదృష్టకరం మనం చేస్తున్నా. ఇదే సందర్భంలో మరొకటి గుర్తు చేయాలి. నేను మ్యారేజ్కి వెళ్తే, ఒక వివాహానికి వెళ్తే ఖమ్మంలో నా మీద దాడి చేయడానికి ప్రయత్నించారు తెలుగుదేశం వాళ్ళు. ఒకే వర్గానికి చెందిన వారు దాడి చేసి నన్ను అల్లరిపాలు చేయాలనేటువంటి ప్రయత్నం చేశారు. ఈ విధంగా ఎక్కడ పడితే అక్కడ దాడులు చేయాలి. మాకు తెలుగుదేశానికి జనసేన కలిసి వచ్చింది. రెండు అరాచక శక్తుల కలయిక వల్ల ఈ రాష్ట్రం సర్వనాశనం అయ్యేటటువంటి పరిస్థితికి తీసుకొస్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయని మనం చేస్తున్నాం. పిచ్చిపోతున్నారు. దుప్పదగా జనసేన అధ్యక్షుడు ఇలా లైవ్ లో చెప్పు తీస్తాడు. ఏమిటి కర్మ నాకు అర్థం కాలే. ఎంత అరాచకం ఇది! ఒక పార్టీ అధ్యక్షుడు తాను ముఖ్యమంత్రి కాలేదని కాకూడదని ఆయన అనుకోవచ్చు, కానీ కొంతమంది అమాయకులు ఆయన ముఖ్యమంత్రి అవుతాడని అనుకుంటున్నటువంటి సందర్భం. జనసేన పార్టీ అధ్యక్షుడు 2 చోట్ల నిలబడి ఓడిపోయాడు, అది వేరే అంశం. లైవ్ లో ఈ విధంగా ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ ఉంటే కాలుకున్న చెప్పు తీసి బూతులు వాడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను తిట్టేటటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితికి వచ్చినటువంటి ఆ నాయకుడు పవన్ కళ్యాణ్ అరాచక శక్తి కాక అది ఉన్న మంచి చెప్పని అడుగుతా ఉన్నా. అలాంటి అరాచక శక్తితో నువ్వు కలిసి అరాచకాన్ని సృష్టించాలని ప్రయత్నం చేస్తున్నావంటే ఎంత దురదృష్టకరమైనటువంటి పరిణామాలు ఈ రాష్ట్రంలో వస్తున్నాయి ఆలోచించమని మనం చేస్తున్నాం. మెట్రో ఫార్మాసిటీని రద్దు చేయడం లేదన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఎయిర్పోర్టుకు దూరాన్ని తగ్గిస్తామన్నారు. ఎంజీబీఎస్ నుంచి పాతబస్తీ మీదుగా శంషాబాద్ ఎయిర్పోర్టుకు మెట్రో రైలు వేస్తామన్నారు రేవంత్ రెడ్డి. నాగోల్ నుంచి ఎల్బీ నగర్, ఓవైసీ ఆసుపత్రి, చాంద్రాయణగుట్ట దగ్గర ఎయిర్పోర్టుకు వెళ్లే మెట్రో లైన్కు లింక్ చేస్తామన్నారు. మియాపూర్ నుంచి అవసరమైతే రామచంద్రాపురం వరకు మెట్రోను పొడిగిస్తామన్నారు. ఫార్మాసిటీ రింగ్ రోడ్, రీజనల్ రింగ్ రోడ్ మధ్య జీరో కాలుష్యంతో ప్రత్యేక క్లస్టర్లను ఏర్పాటు చేస్తామన్నారు రేవంత్ రెడ్డి. ప్రత్యేక క్లస్టర్ల వద్ద పరిశ్రమల్లో పనిచేసే వారికి ఇళ్ల నిర్మాణం చేపడతామన్నారు. కార్మికులు హైదరాబాద్ వరకు రాకుండా అక్కడే అన్ని ఏర్పాట్లు చేస్తామన్నారు. యువతకు అవసరమైన నైపుణ్యాలు పెంచేందుకు ప్రత్యేక విశ్వవిద్యాలయాలు ఏర్పాటు చేస్తామన్నారు. అంతర్జాతీయ స్థాయిలో ప్రమాణాలు కలిగిన సంస్థలు, ప్రముఖ పారిశ్రామికవేత్తల ద్వారా శిక్షణ ఇస్తామన్నారు రేవంత్ రెడ్డి. ఎల్లుండి పీసీసీ విస్తృత స్థాయి సమావేశం జరగనుంది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల మేరకు పదవులు కేటాయిస్తామన్నారు. పార్టీ కోసం పనిచేసిన వారితో నామినేటెడ్ పదవులు భర్తీ చేస్తామన్నారు. టీవీ యాజమాన్యానికి, ప్రేక్షకులకు, నియోజకవర్గ ప్రజలకు పల్నాడు జిల్లా గురుజాల శాసనసభ్యులు కాసు మహేష్ రెడ్డి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. రాష్ట్ర ప్రజలు నూతన సంవత్సర వేడుకలను ఆనందంగా జరుపుకోవాలని ఏపీ శాసన మండలి ప్రభుత్వ విప్ జంగా కృష్ణమూర్తి తెలిపారు. ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకానికి, తెలుగు ప్రజలందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. పల్నాడు ప్రజానీకానికి, గురజాల నియోజక ప్రజానీకానికి నా యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తూ చాలా సంతోషం. ఈ నూతన సంవత్సరంలో అందరూ ఐక్యమత్యంగా ఆయుష్ ఆరోగ్యాలతో వర్ధిల్లాలని, అందరికీ మంచి జరగాలని కోరుకుంటున్నాను.
2024వ నూతన సంవత్సర శుభాకాంక్షలు పల్నాడు ప్రజలకి, గురిజాల ప్రజలకి. అందరూ హాయిగా సుఖశాంతులతో వాళ్ళ కుటుంబ సభ్యులతో మరి హాయిగా గడపాలని, రైతు కూలీ కార్మికుల కళ్ళల్లో ఆనందం చూడాలి. మరోసారి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో రేపు జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో అఖండ మెజారిటీ వైఎస్ఆర్సీపీ పార్టీ మరోసారి చేకూర్చాలని అభిలాషిస్తూ సెలవు. భీమా కోరేగావ్ యుద్ధం బహుజన పోరాటాలకు స్ఫూర్తి అని రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా రాష్ట్ర నాయకుడు పి సుధీర్ అన్నారు. కోనసీమ జిల్లా ముమ్మిడివరం గ్రామంలో భీమా కోరేగావ్ విజయోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. భీమా నది ఒడ్డున జరిగిన భీకర యుద్ధంలో మహర్ సైనికులు పిష్వా బ్రాహ్మణులను ఓడించి చరిత్ర గతిని మార్చారని పి సుధీర్ గుర్తు చేశారు. ముమ్మిడివరం నగరంలోని స్థానిక బుద్ధ పార్కు వద్ద చీకురుమిల్లి శ్రీనివాస్ ఆధ్వర్యంలో 206వ భీమా కోరేగావ్ విజయోత్సవ వేడుకలను నిర్వహించారు. దీనిలో భాగంగా రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్, భీమా కోరేగావ్ స్థూపం చిత్రపటాలకు చీకురుమిల్లి చిరంజీవి, నాతి జగన్నాథం పూలమాలలు వేసి నివాళులర్పించారు. నాయకత్వంలో రేపు జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో అఖండ మెజారిటీ వైఎస్ఆర్. మరి ఈ రోజు మనం ఎందుకు ఈ విజయోత్సవ సభ జరుపుకోవాలనేటువంటి విషయాన్ని మనందరికీ తెలియాలి. దానికోసం వీళ్ళ మాటలు చెప్పడం జరుగుతుంది. అసలు ఈ భీమా కోరేగావ్ అంటే ఏంటంటే, భీమా అనే నది ఒడ్డున ఒక భయంకరమైనటువంటి ఒక యుద్ధం జరిగింది. అది చరిత్రలో మనకి ఎక్కడ చరిత్ర పుస్తకాల్లో ఎక్కడ కనిపించదు. కానీ అటువంటి యుద్ధం ప్రపంచంలో ఎక్కడ జరగలేదు. ఏంటి భీమా నది ఒడ్డున జరిగినటువంటి యుద్ధం ఏంటంటే, అక్కడ ఉన్నటువంటి ఈశ్వర సామ్రాజ్యానికి అదేవిధంగా బ్రిటిష్ వాళ్ళకి జరిగినటువంటి యుద్ధంలో మహాసైన్యం, అప్పటి మహాసైన్యం బ్రిటిష్ వాళ్ళకి సపోర్ట్ చేస్తూ అక్కడ ఈశ్వర యొక్క సామ్రాజ్యాన్ని, ఆ యొక్క సైనికుల్ని తరిమేసినటువంటి యుద్ధం. అసలు అది ఎందుకు జరిగింది అంటే, భారతదేశంలో కొన్ని వేల సంవత్సరాల నుంచి అంటరానితనం, ముట్టరాని కట్టి ఒక వర్గాన్ని అనగాని వర్గంగా చేసినటువంటి ఈ సమాజంలో బ్రతుకుతున్నటువంటి ఈ వర్గం వారు తిరగబడినదే భీమా కోరేగావ్ యొక్క చరిత్ర. 1818 డిసెంబర్ 31వ రాత్రి జరిగినటువంటి యుద్ధం ఇది. ఈ యుద్ధంలో మహాసైన్యం ఈశా సైన్యాన్ని అంచివేయడం జరిగింది. ఈ యుద్ధంలో జరిగిన సంఘటన ఏంటంటే, ముందు భారతదేశంలో బ్రిటిష్ వారు పరిపాలిస్తున్నప్పుడు ఈ కారు ప్రమాదంలో మృతి చెందిన విద్యార్థికి న్యాయం చేయాలని రంపచోడవరం ఏరియా ఆసుపత్రి ముందు బైఠాయించారు కుటుంబ సభ్యులు. నిన్న రాత్రి కానిస్టేబుల్ కారుతో ఢీకొట్టడం వల్లే చనిపోయాడని కుటుంబీకులు ఆరోపణలు చేశారు. విద్యార్థి మృతికి కారణమైన కానిస్టేబుల్ పై వెంటనే చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఈ నిరసనకు సిఐటియు, గిరిజన సంఘం, బీజేపీ నాయకులు మద్దతుగా నిలిచి గిరిజన విద్యార్థి కుటుంబానికి 25 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించాలని డిమాండ్ చేశారు. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం నియోజకవర్గంలో జిల్లా బెంతివరియా సంఘం ఆధ్వర్యంలో భారీ ర్యాలీని నిర్వహించారు. ర్యాలీలో 2500 మంది బెంతివరియా కులస్తులు పాల్గొన్నారు. కుల ధృవీకరణ పత్రాలు లేక అనేక రకాలుగా ఇబ్బందులు పడుతున్నామని కుల పెద్దలు వాపోయారు. ర్యాలీలో బీసాయి కుల పెద్దలు తదితరులు పాల్గొని తమ డిమాండ్లను తెలిపారు. ప్రభుత్వం తమ సమస్యలను పరిష్కరించాలని కోరారు. జాతిని నిర్ధారించి తదనుగుణంగా కుల ధృవీకరణకు పత్రాలను మంజూరు చేయాల్సినటువంటి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు గడిచిన 35 సంవత్సరాలుగా 99% నిరక్షరాస్యత, అత్యల్ప వెనుకబడినటువంటి బెంతోరియా కమ్యూనిటీకి ఇప్పటి వరకు కూడా ఎటువంటి కుల ధృవీకరణ పత్రాలు లేక 35 సంవత్సరాలంటే 3.5 దశాబ్దాలు అంటే ఒక జనరేషన్ ఈరోజు దెబ్బతినేటువంటి పరిస్థితి వచ్చింది. మమ్మల్ని ఇక్కడ ఓసీలుగా చిత్రీకరిస్తున్నారు. మేము ఓసీలతో కంపీట్ అయ్యేంత జీన్స్ మాలో లేవు, లేకుంటే ఓసీతో కంపీట్ అయ్యేంత భూములు కూడా మా వెనక లేవు. కేవలం మాకున్నది 99% మంది అత్యల్ప ఆదాయ వర్గమైనటువంటి బెంతోరియా కమ్యూనిటీని కేవలం 2 వర్గాలు, ఒకటి రాజకీయ నాయకులు,
రెండు వాళ్ళ అడుగులకు మడుగులు నొత్తుతున్నటువంటి రెవెన్యూ అధికారులు. ఈ రెండు వర్గాలు ఒకటై అన్యాయంగా బెంతుర్యాల తాలూకా రాజ్యాంగం కల్పించే హక్కుల్ని దశాబ్దాలుగా కాలరాస్తున్నారు. ఒకసారి మోసపోయాం, రెండోసారి మోసపోయాం, మూడోసారి మోసపోతే మేము పూర్తిగా వెర్రి వెంగళపలమని చెప్పి మాకు నిరూపించడానికి భారీ ఎత్తున కుట్ర చేస్తున్నారు. ఇది మేము గమనిస్తున్నాం. గడిచిన తెలుగుదేశం ప్రభుత్వం వారి వెనకాతలు కూడా 5 సంవత్సరాలు తిరిగి మాకు న్యాయం చేస్తారేమోనని, ఈసారి వచ్చినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా మా దగ్గరికి నేటి ముఖ్యమంత్రి నాటి ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి శిబిరం దగ్గరికి వచ్చి మరి మిమ్మల్ని జస్టిఫికేషన్ చేస్తానని చెప్పి కమిటీల మీద కమిటీలు వేసి కాలయాపన చేస్తున్నారు తప్పితే బెంతుర్యాలకి చిత్తశుద్ధితో న్యాయం చేయాలన్న సంకల్పం ఏ ఒక్క పార్టీకి లేదు. ఇవన్నీ గమనిస్తున్నాం. మాకు సుమారు 30 సంవత్సరాల నుంచి ప్రతి రాజకీయ నాయకుడు, ప్రతి వస్తున్న అధికారిని మొత్తం కలిసిమెలిసి మా బెంతోరియా కులాన్ని పూర్తిగా సర్వనాశనం చేయడానికి పూనుకున్నారు. దానికోసమని మేము పూర్తిగా బెంతోరియాలు ఈ నియోజకవర్గం సంబంధించి 22,000 మంది ఓటర్లు కలిగి ఉన్నాం. సుమారు 35,000 మంది జనాభా కలిగి ఉన్నాం. కానీ మాకు ఎటువంటి గుర్తింపు లేకుండా మాతో ఆటలాడుతున్నాం. మాకు ప్రతి ఎలక్షన్స్ ముందు మీకు బెంతోరియాన్ని ఎస్టీలో చేర్పిస్తామని, మేము ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే మీకు రాజకీయాల్లో మంచి ఉన్నతమైన స్థానం ఉంచేస్తామని చెప్పి మాకు నమ్మబలికి 5 సంవత్సరాలు మాకు గొర్రెలుగా చూస్తూ తర్వాత మమ్మల్ని పట్టించుకోవడం మానేస్తున్నారు. అందువలన మేము యావత్ బెంతోరియా ఈ ఇచ్చాపురం నియోజకవర్గం కమిటీ, కంచిలి, ఇచ్చాపురం నియోజకవర్గంలో ఉన్న పూర్తి బెంతోరియా మహిళలు, మగవారు అందరూ కలిసి పూర్తిగా కవిట్లో మహాధర్నా చేయడం నిర్ణయించాం. ఆ నిర్ణయం ప్రకారంగా మీ ద్వారాగా ప్రభుత్వానికి అధికారులు కనువిప్పు కలగాలని కోరుచున్నాం. ఇది కానీ ఈ ఎలక్షన్స్ ముందు పూర్తిగా మాకు బెంతోరియా ఎస్టీ ధృవీకరణ పత్రాలు మంజూరు చేయనియట్లా మా ధర్నాలు మీ సహకారంతో ఇంకొక రకంగా ఉంటుంది. మా యువత పూర్తిగా ఆత్మహత్య చేసుకోవడానికి కూడా రెడీగా ఉన్నారు. కాబట్టి మరి ఆత్మహత్యలు ఇస్తామంటే మేము ఆత్మహత్యలు. యాదాద్రి భువనగిరి జిల్లా లింగరాజుపల్లి గ్రామానికి చెందిన వైఎస్ఆర్ ఫౌండేషన్ 4 సంవత్సరాల నుండి క్రికెట్ టోర్నమెంట్లో గెలిచిన క్రీడాకారులకు బహుమతులు అందజేస్తున్నామన్నారు. ఇక అదేవిధంగా సంక్రాంతి సందర్భంగా మహిళలకు ముగ్గుల పోటీలు కూడా నిర్వహిస్తున్నామని చైర్మన్ సోమిరెడ్డి తెలిపారు. గ్రామంలో ఎవరికి ఏ ఆపద వచ్చినా వైఎస్ఆర్ ఫౌండేషన్ అండగా ఉంటుందని ఆయన వెల్లడించారు. నాలుగోసారి జిల్లా స్థాయిలో క్రికెట్ ఉత్సవాలను లింగరాజుపల్లి గ్రామంలో నిర్వహించడం జరిగింది. గత 3 సంవత్సరాల నుంచి మండల స్థాయిలో కానీ, జిల్లా స్థాయిలో కానీ మరియు మా గ్రామంలో క్రికెట్ ఉత్సవాలను నిర్వహించడము జరిగింది. ఈ 4వ సంవత్సరం కూడా పెద్ద ఎత్తున అనేక గ్రామాల నుంచి కూడా 25 నుంచి 30 టీంలు రావడం జరుగుతూ ఉంది. మరి అదేవిధంగా పోయినసారి మా గ్రామంలో జిల్లా స్థాయిలో ఫస్ట్ ప్రైజు లింగరాజుపల్లి గ్రామము ప్రైజ్ కొట్టడం జరిగింది. అదేవిధంగా ఈరోజు గ్రామము ఐక్యత ఉండాలని సమాజ సేవ లక్ష్యంగా ఈరోజు వైఎస్ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో గత 3 సంవత్సరాల నుంచి క్రికెట్ ఉత్సవాలు కానీ, ముగ్గుల పోటీలు కానీ, ఎవరికైనా ఆపదలో ఉన్న మరి పేదలకు కానీ సహాయ సహకారాలు చేస్తూనే సామాజిక బాధ్యతగా పనిచేస్తున్న వైఎస్ఆర్ ఫౌండేషన్కు మరి గ్రామ పెద్దలు కానీ, గ్రామ యువత కానీ సపోర్టు పెద్ద ఎత్తున చేస్తూ ఉన్నారు. మరి అదేవిధంగా మరి ముందుకు ఇంకా క్రీడా ఉత్సవాలను మరింత ఉత్సవంగా గ్రామంలో యువకులను చైతన్యపరిచి ఇంకా జిల్లా స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో మా గ్రామం నుంచి క్రీడలు ఇంకా ఎదగాలనే ఆలోచనతో ఇటువంటి కార్యక్రమాలను తీసుకోవడం. గురజాల వినుకొండ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు చర్యను ఖండిస్తూ సిపిఐ నాయకులు నిరసనకు దిగారు. నిరసన కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి షేక్ హుస్సేన్ పాల్గొన్నారు. సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు పైన బ్రహ్మనాయుడు చేసిన అనుచిత వ్యాఖ్యలను దిష్టిబొమ్మ దగ్ధం చేయడాన్ని వ్యతిరేకించారు. నాగేశ్వరరావు విద్యార్థి దశ నుంచి ఎన్నో ఉద్యమాలలో పాల్గొని ప్రజల కోసం పాటుపడ్డారని హుస్సేన్ గుర్తు చేశారు. నాగేశ్వరరావుని విమర్శించే అర్హత బ్రహ్మనాయుడికి లేదన్నారు. విన్నపత్రాలకి అక్కడ అంగన్వాడీ కార్యకర్తలపై అనుచిత వ్యాఖ్యలు చేసి అదేవిధంగా పోల బ్రహ్మనాయుడు వాళ్ళ కార్యకర్తల చేత సిపిఐ రాష్ట్ర కార్యదర్శి ముప్పాల దిష్టిబొమ్మను దగ్ధం చేయడం జరిగింది.
దానికి నిరసనగా ఈ రోజున మేము గురజాల నియోజకవర్గం దాచేపల్లిలో గురజాల వినుకొండ ఎమ్మెల్యే బోల బ్రహ్మనాయుడు గారి దిష్టి బొమ్మను ఇవాళ ఈ రోజున ఇక్కడ దగ్ధం చేయడం జరిగింది. బోల బ్రహ్మనాయుడు గారు వాళ్ళ ప్రభుత్వం కానీ అంగన్వాడీ సమస్యల మీద దృష్టి పెట్టకుండా ఈ విధంగా సమస్యలను డైవర్ట్ చేయడానికి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు. దీన్ని ఉద్దేశించి సిపిఐ పల్నాడు జిల్లా సహాయ కార్యదర్శి హుసేన్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. అంగన్వాడీల సమ్మె 21వ రోజుకు చేరిన సందర్భంగా అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోల్లో వినూత్న రీతిలో నిరసన తెలిపారు. మొబైల్ ఫోన్స్, చీరలకు పూజలు నిర్వహించి హారతులు పట్టారు. సీఎం జగన్ పాదయాత్రలో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని, లేదంటే ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. రోడ్డు పడేస్తారా ఏంటని మేము నిలదీసి అడుగుతున్నాము. కనీసం మేమైతే గొంతమ్మ కోరికలేమీ కోరట్లేదు. వాళ్ళు పాదయాత్రలో ఇచ్చిన హామీ అమలు చేయమని అడుగుతున్నాము. వాటి గురించి మేము 21 రోజు నుంచి నిద్రాహారాలు మాని తినో తిరకో రోడ్ల మీద పడి గోవకేకలెడుతున్నా కానీ మన ప్రభుత్వం ఆమెను ఇంకా ఉధృతం చేస్తాం తప్ప ఆగేది లేదు, తగ్గేదే లేదు. అయినా ఈ సమస్యను పరిష్కరించాలి. ఇంకా ఎన్ని రోజుల్లో అయితే ఇలా మమ్మల్ని రోడ్ల మీద పడేసి బాధించడం భావ్యం కాదు. అలా ఆడబడుతుంది కానీ వాళ్ళ ఇంట్లో బంధువర్గాన్ని ఇలా పండగల పూట వస్తులుండి రోడ్ల మీద వచ్చటం వాళ్ళు ఎంత అసభ్యంగా చూస్తారో మమ్మల్ని అయితే నేనాతీహీనంగా చూసి ప్రభుత్వం పట్టించుకోవట్లేదు. చీమ కుట్టినట్టు కూడా ఇప్పటికి సీఎం గారికి చీమ కుట్టినట్టు కూడా లేదు. బొత్స సత్యనారాయణ గారు అయితే ఇంకా లేనిపోని ఇంకా అనేక మార్గాల్ని తొక్కి కాక సెంటర్లను ఓపెన్ చేయాలనే చూస్తున్నారు తప్ప మా సమస్యను పరిష్కరించడానికి ఆయన ఏమాత్రం చూడలేదు. మా సమ్మెను అయితే మేము తగ్గేదే లేదు. ఇంకా సమ్మెను ఉధృతం చేసి ఎంతైనా మా ప్రాణాలు పోయే వరకైనా మేము పోరాడి తీరుతామని మేము తెలియజేస్తున్నాం. అధికారులు ఇలాగే నిర్లక్ష్యంగా చూస్తారా, రోడ్డును పడేస్తారా ఏంటని మేము నిలదీసి అడుగుతున్నాము. కనీసం మేమైతే గొంతమ్మ కోరికలేమీ కోరట్లేదు. వాళ్ళు పాదయాత్రలో ఇచ్చిన హామీలనే మేము అమలు చేయమని అడుగుతున్నాము. వాటి గురించి మేము 21 రోజు నుంచి నిద్ర. తాడేపల్లిగూడెం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ బొలిశెట్టి శ్రీనివాస్ ఆధ్వర్యంలో 99 టీవీ నూతన క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలందరికీ 99 టీవీ ద్వారా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారని తెలిపారు. 2024వ సంవత్సరాన్ని ప్రత్యేకంగా పరిగణించి పవన్ కళ్యాణ్ని ఆశీర్వదించాలని రాష్ట్ర ప్రజల్ని కోరారు. జనసేన తెలుగుదేశం పార్టీ శ్రేణులందరికీ, అదే వీర మహిళలకు, పవన్ కళ్యాణ్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా రాష్ట్ర ప్రజలకు అందరూ కూడా నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. జనసేన పార్టీ తాడేపల్లిగూడెం తరఫున వచ్చే రాబోయే రోజుల్లో 2024 అందరికీ మంచి జరగాలని, అష్టైశ్వర్యాలు ఆరోగ్యాలు ఉండాలని చెప్పి ఆ భగవంతుడు ప్రార్థిస్తూ రాష్ట్ర ప్రజలందరికీ ఆరోగ్యాన్ని ప్రసాదించండి, ఐశ్వర్యం ప్రసాదించమని నేను కోరుకుంటూ 99 టీవీ వారికి నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. తాడేపల్లిగూడెం కాన్స్టిట్యున్సీ ప్రజలందరికీ, జనసేన తెలుగుదేశం పార్టీ శ్రేణులందరికీ, అదే ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘం సొసైటీలో భారీగా నిధులు దారిమళ్లుతున్నాయి. 1,36,00,000 దారిమళ్లించారని, సెక్రటరీ బంధువులకు ఎలాంటి సెక్యూరిటీ లేకుండానే లోన్లు మంజూరు చేస్తున్నారని సొసైటీ సెక్రటరీపై ఆరోపణలు రావడంతో ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించారు. నూతన సంవత్సర వేడుకల కోసం తెలంగాణ నుంచి అక్రమంగా మద్యం తరలిస్తున్న పట్టణ పోలీస్ స్టేషన్ ఏఎస్ఐ గురజాల పట్టణ 11వ వార్డు కౌన్సిలర్తో పాటు మరో వ్యక్తిని అరెస్ట్ చేశారు ఎస్ఈబీ పోలీసులు. పొందుగల చెక్పోస్టు వద్ద వాహనాలు తనిఖీలు చేస్తుండగా ఏఎస్ఐ స్టాలిన్ కౌన్సిలర్ చాగంటి శ్రీనివాసరావు నుండి 36 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడ్డ సమయంలో ఏఎస్ఐ స్టాలిన్ పోలీస్ యూనిఫామ్లో ఉండటం అధికారులను ఆశ్చర్యానికి గురిచేసింది. అనంతరం వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు సెబ్ అధికారులు తెలిపారు. ఎస్సీబీ స్టేషన్ పరిధిలో గల
పొందుగల చెక్ పోస్ట్ వద్ద చెక్ పోస్టు ఇన్స్పెక్టర్ గారు వారి సిబ్బందితో కలిసి వాహనాలు తనిఖీ చేయుచుండగా పొందుగల వైపు నుంచి ఒక రెనాల్టో వైట్ కలర్ కారులో మద్యం సీసాలను తీసుకొని వస్తున్నటువంటి 3 వ్యక్తులు గమనించి వారిని నిలుపుదల చేయడానికి ప్రయత్నించుండగా ఒక వ్యక్తి పారిపోయాడు. ఆ మిగిలిన ఇద్దరిని అరెస్ట్ చేసి సదరు మద్యాన్ని స్వాధీనం చేసుకొని గురజాల ఎస్సీబీ స్టేషన్లో తదుపరి విచారణ కొరకు అప్పగించడం జరిగింది. ఈ కేసులో మొత్తం తెలంగాణ నుంచి ఆంధ్రాకు అక్రమంగా తరలిస్తున్న మద్యాన్ని సెబ్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. పల్నాడు జిల్లా దాచేపల్లి మండలం పొందుగల చెక్పోస్ట్ వద్ద కారులో తరలిస్తున్న మద్యం బాటిళ్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. 3 వ్యక్తులు మద్యాన్ని తరలిస్తుండగా అందులో ఒకరు గురజాల పట్టణ ఎస్ఐ స్టాలిన్ గా ఉన్నారు. 2 నిందితులు లొంగిపోగా ఎస్ఐ స్టాలిన్ పరారీలో ఉన్నారు. ఈ కేసులో తెలుగుదేశం పార్టీ కౌన్సిలర్ చాగంటి శ్రీనివాసరావు కూడా ఉన్నారు. పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. Rai TV Bulletin updates. Keep watching 99 TV.